వెల్కమ్ టు అవర్ ఛానల్. కోనార్క్ సూర్య దేవాలయం భారతదేశానికి ఈ టెంపుల్ ఒక ట్రెజర్ అండ్ మనం చూడటానికి మిస్ చేసుకున్న ఒక అద్భుతం. ఈ టెంపుల్ స్టోరీ తెలుసుకున్నప్పుడు మన భారతదేశం ఇంత అడ్వాన్స్డ్ గా ఉండేదా అనిపించింది. ఈ టెంపుల్లో చాలా మిస్టరీసే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉన్న టెక్నాలజీతో కూడా మనం ఈ టెంపుల్ ని రీబిల్డ్ చేయలేం. అంత టెక్నాలజీతో ఈ టెంపుల్ ని బిల్డ్ చేశారు. లెట్స్ బిగిన్ టు ఆ వీడియో. కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా కోనార్క్ సముద్ర తీరంలో ఉంది. 13వ శతాబ్దంలో ఈ టెంపుల్ ని గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు కట్టించాడు. ఈ ఆలయం నిర్మాణం ఒక పెద్ద రథం రూపంలో ఉంటుంది. ఈ రథానికి 12 చక్రాలు ఉండి 7 గుర్రాలు లాగుతున్నట్టు కనబడుతుంది. అండ్ సూర్యకిరణాలు ఈ చక్రాల మీద పడితే ఈ చక్రాలు మనకి టైం ని చూపిస్తాయి. 800 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక టెక్నాలజీని ఎలా ఫైండ్ చేశారో అనేదే మిస్టరీ. ఈ టెంపుల్ నిర్మాణానికి మరింత ఆశ్చర్యపరిచేది ధర్మపాద అనే ఒక పిల్లవాడి కథ. ఈ దేవాలయం నిర్మాణం 12 సంవత్సరాలు కష్టపడి కట్టిన చివరి గోపురం మాత్రం పూర్తి చేయలేకపోయారు. అప్పుడు 12 సంవత్సరాలున్న ధర్మపాద అనే ఒక పిల్లవాడు వచ్చి లాస్ట్ స్టోన్ అమర్చాడు. అయితే ఒక చిన్న పిల్లవాడు చేశాడా అని రాజు కోపానికి గురవుతాడని భయపడి ధర్మపాద సముద్రంలో దూకి చనిపోతాడు. ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఒక ఆర్ట్ వర్క్స్ తో మాత్రమే కాకుండా ఎన్నో ఇన్విజిబుల్ కథలున్న టెంపుల్. ఈ కోనార్క్ సూర్య దేవాలయం గోపురం పైన ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉండేది. అది సముద్రంలో వెళ్లే షిప్స్ కంపాస్ ని వర్క్ అవ్వకుండా చేసేది. దానివల్ల కొన్ని షిప్స్ సముద్రంలో మునిగిపోయాయి. ఇది గమనించిన పోర్చుగీస్ మ్యాగ్నెట్ రిమూవ్ చేయించారని చెప్తారు. బట్ రియల్ స్టోరీ మాత్రం ఎవ్వరికీ తెలియదు. బట్ ఇది ఈ టెంపుల్ మిస్టరీ అని తెలుస్తుంది. ఈ గుడిలో సూర్య భగవానుడి ఒక రహస్య విగ్రహం ఉండేది. అది చాలా శక్తిని విడుదల చేస్తుండేదని చెప్తారు. బట్ కొన్ని దాడుల సమయంలో ఆ విగ్రహాన్ని అండ్ అరుణ స్తంభాలను కలపహాడ్ అనే ఒక జనరల్ తీపించాడని చెప్తారు. బట్ మనం ఇప్పుడు ఆ విగ్రహం చూడాలంటే పూరి జగన్నాథుని టెంపుల్లో ఈస్ట్ సైడ్ ఉన్న సన్ టెంపుల్లో ఉంది. ఆ టెంపుల్ యాక్చువల్ గా ఇంద్రుడి టెంపుల్. ఇప్పటికీ ఆ గుడిలో ఇంద్రుడి విగ్రహం ముందు సూర్య భగవానుడి విగ్రహం ఉంది. అండ్ సూర్య భగవానుడి విగ్రహం తీసుకొచ్చి పూరి టెంపుల్లో పెట్టారు. ఇప్పటికీ ఆ విగ్రహానికి పూజలు అయితే జరుగుతున్నాయి. అరుణ స్తంభం పూరి టెంపుల్లో మనం ఎంట్రన్స్ లో దీపాలు పెడతాం కదా, అదే అరుణ స్తంభం. అరుణ స్తంభం కోనార్క్ సూర్య దేవాలయం ముందర ఉండేది. అండ్ గుడికి చాలా ఇంపార్టెంట్. సూర్యకిరణాలు ఈ స్తంభం మీద పడి ఆ రేస్ ని యాంప్లిఫై చేసి విగ్రహం మీద పడేలాగా చేసేది. మీరు పూరి ట్రావెల్ చేస్తే తప్పకుండా ఈ రెండు చూడండి. జగన్నాథుని చూసిన మాయలో ఇవి మరిచిపోకండి. ఈ టెంపుల్లో కొన్ని చోట్ల అద్భుతమైన సౌండ్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఒక చోట మాట్లాడితే మరో చోట వినబడుతుంది. ఇది మెసేజెస్ పంపడానికి ఉపయోగించేవారు. ఈ సూర్య దేవాలయంలో ఉన్న విగ్రహానికి చాలా అసాధారణమైన శక్తి ఉండేది. గర్భగుడిలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వైబ్రేషన్ వచ్చేది. ఇది కేవలం సూర్యకిరణాలు పడడమే కాకుండా ఆ విగ్రహం కొన్ని రసాయనాలతో తయారు చేయబడింది. బట్ మనం ఇప్పుడు ఆ పూర్వ వైభవాన్ని చూడలేము. ఈ గుడిలో కొన్ని చోట్ల నుంచుంటే సముద్ర అలలు కూడా వినిపించేవట. కొన్ని శిల్పాలు అయితే మాత్రం నార్మల్ గా చూసినప్పుడు వాటి ఒరిజినల్ షేప్ మనం చూడలేం. కేవలం క్రాస్ గా చూస్తే మాత్రమే మనం చూడగలం. అలాంటి శిల్పాలు ఈ టెంపుల్లో చాలానే ఉన్నాయి. చాలా ఇయర్స్ పాటు సైక్లోన్స్ వల్ల అండ్ ఆక్రమణ వల్ల టెంపుల్ మెయిన్ గోపురం అయితే కూలిపోయింది. బట్ మిగిలిన స్ట్రక్చర్ అంతా మాత్రం అలానే ఉంది. అది అప్పటి ఆర్కిటెక్చర్ కి ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఈ టెంపుల్ ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అండ్ ఆస్ట్రానమీకి ఒక ఎగ్జాంపుల్. 12 చక్రాలు 12 మాసాలుగా సూచిస్తాయి. అండ్ వీటి ద్వారా సూర్యకాంతిని అంచనా వేసి టైం చెప్పేవారు. ఈ టెంపుల్ మీద ఉన్న శిల్పాలు మనం ఎలా జీవించే వాళ్ళం అనేది చెప్తాయి. ఈ టెంపుల్ ప్రత్యేకంగా నిర్మించారు. మార్నింగ్ సూర్యకిరణాలు ఎంట్రన్స్ ద్వారా వచ్చి ప్రధాన విగ్రహం మీద పడేవి. అది ఎలా అంటే ఫస్ట్ సూర్యకిరణాలు అరుణ స్తంభం మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి విగ్రహం మీద పడేవి. ఈ గుడి మెయిన్ గోపురం డ్యామేజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఇక్కడి రాతి నిర్మాణం అంత బలమైందే కాకపోతే మిగిలిన గుడి ఇన్ని రోజులు ఎలా ఉంది అండ్ దీనికి ఇంకా సొల్యూషన్ కనిపెట్టలేకపోయారు. చాలా టెంపుల్స్ లాగే కోనార్క్ సూర్య దేవాలయం కూడా చాలా దాడులకు గురైంది. కలపహాడ్ అనే ఒక జనరల్ ఈ టెంపుల్ ని నాశనం చేశాడని చెప్తారు. అండ్ సైక్లోన్స్ కూడా హెల్ప్ అయ్యాయి. 1984లో కోనార్క్ సూర్య దేవాలయం యునెస్కో వారసత్వంగా గుర్తించబడింది. చాలా మంది ట్రావెలర్స్ కి ఈ టెంపుల్
ఒక ల్యాండ్‌మార్క్. కోనార్క్ సూర్య దేవాలయం ఒక టెంపుల్ మాత్రమే కాదు. ఇది ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక ఇంజినీరింగ్ మార్వెల్ అండ్ శిల్పకళా వారసత్వానికి ఒక సింబల్. లాస్ట్‌లీ నా పర్సనల్ ఒపీనియన్ అబౌట్ నేను ఈ టెంపుల్‌ని పర్సనల్‌గా విజిట్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్‌ని విజిట్ చేయాలి. ఈ టెంపుల్ నుంచి సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. మీలో ఎవరికైనా ఛాన్స్ వస్తే ఒక్కసారైనా ఈ టెంపుల్ విజిట్ చేయండి. ఈ టెంపుల్‌లో చూడడానికి దేవుడైతే లేడు. బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్ట్ అక్కడుండే ప్రతీదీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ టెంపుల్ మ్యూజియంని విజిట్ చేయండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ మీరు గ్రూప్స్‌గా వెళ్తే కన్ఫర్మ్‌గా గైడ్‌నైతే అండ్ మీరు సరిగ్గా గమనిస్తే ఈ టెంపుల్ ఆల్మోస్ట్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లాగానే ఉంటుంది. అండ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కోసం వీడియో కావాలంటే కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe.